హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాస్వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. మంచిగా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టిగానే తినేస్తారు అన్నమాట. చూడండి, ఆనియన్స్ వేసేసుకున్నాను, ఆయిల్ వేసేసుకున్నాను. ఆనియన్స్ వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకున్నాను. ఇవన్నిటిని కొంచెం మంచిగా బ్రౌనిష్ కలర్, కొద్దిగా ఆనియన్ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా కొద్దిసేపు ఒక 10 minutes మగ్గిన తర్వాత లివర్ని అయితే నేను మంచిగా వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నాను అన్నమాట. నేను ఒక 1/2 kg లివర్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడైతే చూడండి, మన ఆనియన్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, పసుపు అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని ముందుగా మనం లివర్ని అయితే కడిగి పెట్టుకున్నాం కదా, ఆ లివర్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. చూడండి, మంచిగా లివర్కి జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ ఇవన్నీ మంచిగా పట్టేంత వరకు కొద్దిగా మామూలుగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఉప్పు వేస్తేనే కొంచెం పీస్కి మంచిగా పట్టుకుంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి అయితే అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకొని మంచిగా వీటినన్నిటిని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఉట్టి ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయితేనే లివర్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే ఈజీగా అసలు మంచిగా తినేస్తారన్నమాట. కొద్దిసేపు ఆయిల్ ఫ్రై అవ్వనివ్వాలి, ఎందుకంటే లివర్ తొందరగానే ఉడికిపోతుంది. ఒక 20 minutesలో అయిపోతుంది. చూడండి, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకొని కొద్దిసేపు పీస్ అయితే ఉడకనివ్వండి. ఈ లివర్లో అయితే విటమిన్ B12, విటమిన్ A, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. పోషక లోపం ఉన్న వాళ్ళకి ఇది తగ్గిస్తుంది అన్నమాట. బ్లడ్ ఎవరికైనా తక్కువ ఉన్నప్పుడు ఈ లివర్ తింటే బ్లడ్ ఉత్పత్తి అవుతుంది. ఇంకా కాలేయం, మూత్రపిండం, గుండెలో కొలెస్ట్రాల్, క్యూటెన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తుంది. అప్పుడప్పుడు తినడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. కొంచెం హై కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నాస్వ్లాగ్.